హలో అందరికీ, వెల్కమ్ టు శ్రీవాణీస్ కిచెన్. కునాఫా చేయడం ఇంత ఈజీనా? అవును, అంత ఈజీనే అండి. ఓవెన్ లేకుండా కునాఫా రెసిపీని ఈరోజు మీకోసం చూపించబోతున్నాను. ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో స్పెషల్ రెసిపీ క్రీమ్ అండ్ చీజీ కునాఫా రెసిపీని చూపించబోతున్నాను. సో ఈ ఫేమస్ రెసిపీని లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. దీనికోసం నేను మిల్క్ని తీసుకున్నాను, ఒక 150 ml వరకు. అండ్ ఒక 2 ప్యాకెట్స్ మనకి 10 రూపీస్కి దొరుకుతాయి కదా మిల్క్ పౌడర్వి, అవి ఒక 2 ప్యాకెట్స్ వేసుకోండి, చిన్నవి. అండ్ ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి. ఇలా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోండి. మీరు షుగర్ ప్లేస్లో మిల్క్ మేడ్ని వాడచ్చు. అండ్ ఫ్రెష్ క్రీమ్ ప్లేస్లో మనకి పాల మీద మీగడ ఉంటుంది కదా, నెయ్యి కోసం తీసి పెట్టుకుంటారు కదా, దాన్ని కూడా యూస్ చేయొచ్చు. టేస్ట్లో ఎట్లాంటి డిఫరెన్స్ ఏం ఉండదు. ఇప్పుడు ఇలా ఉండలు లేకుండా మంచిగా బీటర్తో బీట్ చేసేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకుందాం. అండ్ కంప్లీట్గా ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్నాక మాత్రమే మీరు స్టవ్ మీద పెట్టేసుకోండి. అండ్ ఇలా ఈ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మంచిగా కలిపేసుకోండి. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్నాక ఒక 2 minutes కంటిన్యూస్గా స్టిర్ చేయండి, కంటిన్యూస్గా కలిపేసేయండి. మనకి ఇలా చీజ్ ఇలా సాగుతుంది కదా, ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్ల షుగర్, అండ్ మనం షుగర్ ఎంత తీసుకున్నామో అంతే వాటర్ కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా షుగర్ సిరప్ లాగా చేసేసుకోండి. అంటే మనం గులాబ్ జామున్ పాకంకి చేస్తాం కదా, ఆ కన్సిస్టెన్సీలో చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో ఈ సెవయాలో నేను బటర్ కలిపేసుకొని పెట్టుకున్నాను. మంచిగా కొద్దిగా ఎక్కువగానే పడుతుంది బటర్. అండ్ ఒక ప్యాన్కి బటర్ రాసేసుకొని అందులో ఈ సెవియాని మనం మంచిగా రౌండ్గా అడ్జస్ట్ చేసుకుందాం. అండ్ ఈ కునాఫాని రౌండ్గా చేయాలని ఏం లేదండి, మీరు కేక్ మౌల్డ్స్లో కానీ అండ్ స్క్వేర్ బాక్సెస్లో కానీ ఎందులో అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా మంచిగా మరీ లావుగా కాకుండా ఇలా సన్నగా లేయర్ లాగా మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్రీమ్ ఉంది కదా, దాన్ని దీనిపైన అడ్జస్ట్ చేసుకుందాం. అండ్ ఈ కునాఫాని చాలామంది ఏవేవో పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, బట్ ఈ కునాఫా చేయడం ఎంత ఈజీ అంటే మీకు ఈ వీడియో చూస్తే కంప్లీట్గా మీకు అర్థమైపోతుంది. జస్ట్ మీరు ఒక 20 minutesలో రెడీ చేసేసుకోవచ్చు అంతే. అండ్ ఈ ట్రెడిషనల్ కునాఫా రెసిపీ మన హైదరాబాద్లో కూడా చాలా చాలా ఫేమస్ అయిపోయింది. అందరూ ఏంటంటే 500, 400 ఇలా పెట్టేసి ఆర్డర్ చేసుకుంటారు. బట్ ఇది జస్ట్ మనకి ఇంట్లో ఒక 100 to 120 రూపీస్లోనే ఈజీగా హైజీనిక్గా ఇంట్లోనే టేస్టీగా చేసేసుకోవచ్చు. అండ్ మిగిలిన సెవియా ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ ఆ క్రీమ్ వేసాక దాని మీద మొజరెల్లా చీజ్ యూస్ చేశాను. మీరు నార్మల్గా ఏ చీజ్ అయినా మనకి షీట్స్ ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసేసుకొని ఇలా యూస్ చేయొచ్చు. మంచిగా ఇలా ఆ క్రీమ్ని క్లోజ్ చేసేసుకోండి. అండ్ ఈ రెసిపీ ఆరిజిన్ వచ్చేసి ఎక్కడ అంటే అరబ్ కంట్రీస్ అండి. అండ్ మన హైదరాబాద్లో కూడా ఈ రంజాన్ టైంలో చాలా బాగా మేక్ చేస్తారు. చూసారు కదా, మంచిగా ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక కొద్దిగా ఎడ్జెస్కి బటర్ని కూడా అప్లై చేసేసుకోండి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని 15 minutes పాటు సిమ్లోనే 10 to 15 minutes అండి సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా చూసుకుంటూ మనకి సైడ్స్లో ఇక్కడ చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. అలా వచ్చాక ఇంకొక మనం చపాతీ చేసుకునే లేదా దోసస్ చేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, దానికి కూడా బటర్ అప్లై చేసుకొని దీన్ని అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇంకొక వైపు కూడా మంచిగా ఇలా
లైట్ బ్రౌన్ కలర్లో కుక్ చేసుకోవాలి. సో ఇలా అయ్యాక మనకి ఇంకా కునాఫా రెడీ అయిపోయినట్టే. అండ్ మనం చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, దాన్ని ఇలా పైనుంచి యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న పిస్తా డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. లోపల క్రీమీగా, చీజీగా, జ్యూసీగా, స్పెషల్గా ఉంటుంది. మస్ట్ ట్రై దిస్ రెసిపీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.